ముగ్గురి గురించి స్వామీజీ మీ మాటల్లో. ఒకటి, ప్రస్తుతం మన ప్రధాని మోదీ గారి గురించి మీ మాటల్లో. రామకార్యానికి హనుమంతుడిలాగా ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కానటువంటి మిగిలిన వారు చేయలేనటువంటి దానిని నిందలు ఎదుర్కొంటూ ఒక ఋషిలా స్థైర్యంగా సనాతన ధర్మాన్ని కాపాడటానికి అదృష్టవశాత్తు హిందూ ధర్మానికి దొరికినటువంటి ఒక ధర్మ సన్మార్గ దర్శకుడు, శ్రేయోభిలాషి. దీంట్లో ఎవరిని మనము కించపరిచినట్టు కాదు కానివ్వండి, భారతదేశ యోగక్షేమాలను చూస్తున్నటువంటి థర్డ్ ఐ కలిగినటువంటి వ్యక్తి. అందరినీ సమంగా చూస్తున్నారు. కాకపోతే హిందూ నినాదాన్ని ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు దాడికి మన వాళ్ళు నిద్రపోతున్నారన్న భావనతో చేస్తున్నారు. వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలన్న ఆలోచనే. కానీ దాడిని ప్రతిఘటించాలి అంటే వాళ్ళలో కలవకూడదు, మన వాళ్ళు నిద్ర లేపాలి. అలాంటి జాగరణ చేస్తూ అంటే అలాంటి జాగృతి ఉద్యమాన్ని చేస్తున్నటువంటి ఒక ఋషిలాగానే మనం పరిగణించవచ్చు. అలాగనే అన్ని పీఠాలు వారు కూడా పరిగణిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అమ్మవారి సింహం, అంబ, ఆయన పూజ చేసేటువంటి అమ్మవారు తుల్యాభవాని. అమ్మ అన్ని చోట్ల యుద్ధం చేయలేదు, మహారాక్షసులు వస్తే తప్ప. భూలోకంలో అంబ శక్తిని ప్రకటించటానికి అంబ పంపినటువంటి ఒక వీర సింహం ఛత్రపతి శివాజీ. ఇంకెంతకంటే ఏది చెప్పినా వారి యొక్క జీవిత చరిత్ర అంతా మనకు ఆనవాలుగా చూపిస్తుంది. సింహపు కళ్ళల్లో ఉన్నటువంటి ధైర్యము, సింహపు మెదడులో ఉన్నటువంటి చాకచక్యము, వెనుతిరగనటువంటి లక్షణము వారి సంతానానికంతా ఉన్నది అని ఇటీవల కాలంలో కూడా బాగా ప్రచారంలోకి వచ్చినటువంటి విషయం. నిష్కలంక ప్రభువు ఛత్రపతి శివాజీ. పూజ చేసింది అమ్మవారు తుల్యా భవానీనేనైనా వారు తపస్సిద్ధి పొందింది మన ఆంధ్రదేశం శ్రీశైలంలో. ఛత్రపతి శివాజీ గోపురం ఉన్నది. అక్కడ అమ్మవారు తపస్సు చేసి ఖడ్గాన్ని మన ఆంధ్రదేశంలో పొందారు కనుక ఆయన వల్ల మన ఆంధ్రదేశానికి కూడా గౌరవం వచ్చింది. అంతే కదండి. తపస్సుకు ఏ స్థానం ఎంచుకోవాలి? శ్రీశైలాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే భ్రమరాంబ క్షేత్రం, తుల్య భ్రమరాంబ రెండు పదార్థాలు ఒకటి. అందుకే అమ్మవారు ఒక వీరసింహాన్ని భూలోకంలో ఆవిర్భవింపజేసి హైందవ సంరక్షణార్థము ఒక సింహ గర్జన చేస్తే ఎలా ఉంటుందో అది మరాఠా శివరాజు. ఆదిశంకర్ల వారు విజ్ఞానానికి పిత, సాక్షాత్తు అవతరించినటువంటి దక్షిణామూర్తి స్వరూపం. అందుకే వారి శ్లోకాన్ని విద్యారణ్యుల వారు శంకర విజయంలో ఒక చిన్న ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి. ఇప్పుడు మాట్లాడకపోతే జగత్తులో మాట్లాడేటువంటి మాటలు కరువైపోతాయి, ఇప్పుడు చెప్పకపోతే బ్రహ్మజ్ఞానం లుప్తమైపోతుంది. కాబట్టి ఎప్పటికీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నటువంటి దక్షిణామూర్తి వారు అజ్ఞానాంతర్గహనపతిత ఆత్మవిద్యోపదేశై. అజ్ఞానాంతర్గహనపతిత, అజ్ఞాన అనేటువంటి ఒక గహనంలో ఇరుక్కుపోయినటువంటి ప్రజానీకానికి ఆత్మవిద్యోపదేశం చెయ్యటానికి, త్రాతుం లోకాన్ భవదవసికాన్ దహ్యపాపత్యమానాన్, లోకాలన్నీ కూడా అజ్ఞాన దుష్ప్రభావ దుర్బోధలకు దహించుకుపోతున్నటువంటి కాలంలో ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి. ఆ మౌనాన్ని వదిలినటువంటి దక్షిణామూర్తి వారు ఎక్కడ పుట్టాలి అంటే కాలళి క్షేత్రంలో శివకుమార అంబా గర్భాన ఎంచుకొని వారి దగ్గర పుట్టిన ఆర్యాంబ గర్భంలో జనించినటువంటి ఆయన ఎక్కువ కాలం భూమి మీద ఉండటానికి ఇష్టపడక పుట్టుకతోనే బ్రహ్మజ్ఞానిగా ఉంటూ అష్టవర్షే చతుర్వేదే ద్వాదశే సర్వశాస్త్రవిత్, అది ఈ కాలంలో దుర్లభమైనటువంటి విద్య. ఆ సాధనం ఎవరు చేయలేరు. 8 ఏళ్లకు చతుర్వేదాలు, 12 ఏళ్లకు సర్వశాస్త్రాలు, షోడశే కృతభాష్యంచ, 32 తనురద్యగాత్, 32 ఏళ్లకు తనువు జాలించినటువంటి దక్షిణామూర్తి వారు మళ్ళీ ఆ యొక్క వటస్థానంలో కూర్చోవటానికి 32 సంవత్సరాల కాలంలోపే చేయవలసినటువంటి సకల బ్రహ్మ విద్యా స్థాపన చేసినటువంటి జ్ఞానానికి మూలస్థానం, మోక్షానికి సాధనా కేంద్రము, శివస్థానము, దక్షిణామూర్తి స్వరూపము, శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప. ఇది విద్యారణ్యుల వారు చెప్పిన మాటను యథాతథంగా నేను మీకు చెప్తున్నాను. అద్భుతం స్వామీజీ. ఇంకా ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు
అవన్నిటికీ మళ్ళీ 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 మీ దర్శన భాగ్యం కలగాలి. మీ సమయం మాకు గుర్తు రాక కొన్ని, అడ్డం వచ్చి కొన్ని, చెప్పదలుచుకున్నటువంటి దానికి కొద్దిగా ఏదైనా ఏమరపాటుతో, కాల ప్రభావంతో, ఉపవాస వ్రతంతో ఈరోజు ఏవైనా కొన్ని లుప్తమైనా అటు ఇటుగా వచ్చినా మళ్ళీ అనేక సార్లు మనం కలిసినప్పుడు ఇంకా విషయాలన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశోధన చేసి ఇంకా విస్తీర్ణంగా మనం రిఫ్లెక్షన్ ప్రో ఛానల్ ద్వారా మొట్టమొదటి ఇంటర్వ్యూ ద్వారా చంద్రమౌళీశ్వరుడి యొక్క వాక్కు అందరిలోకి వాళ్ళ హృదయంలో శాంతిని కలగజేస్తుందని అనుగ్రహ ఆశీర్వచనాలు వారికి రిఫ్లెక్షన్ ప్రో ఛానల్ వీక్షకులకు ప్రత్యేకంగా వారికి శుభాశీస్సులు తెలుపుకుంటూ ఇక్కడ వీడియో కెమెరా పర్సన్ పట్టుకొని ఉన్నారు. వీళ్ళందరినీ ఎలా మనం చూడాలి అంటే అష్టదిక్పాలకులు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు నుంచి బ్రహ్మసత్యాన్ని అంటే ప్రచారం చేసేటువంటి మార్గంలో వారికి అందరికీ మీరు ఇంద్రస్థానంలో అమోఘమైనటువంటి స్థానంలో మీరు ఉండి ధర్మాన్ని ఇలాగనే మా చేతనైనటువంటి వాక్యం ద్వారా అవసరమైతే ప్రత్యక్షంగా ఇంకా అవసరమైతే ప్రాతిపదికన మనం కాపాడేటువంటి శక్తి పీఠదేవత అయినటువంటి శారదా చంద్రమౌళీశ్వరులు మాకు మీకు కూడా ఇస్తూ ఉండాలి అని వారికి నమస్కరిస్తూ మీకు ఆశీర్వదిస్తూ నారాయణ స్మరణతో నిరంతరము ప్రకృతి చైతన్యవంతంగా ఉండాలి. ఇందాక ఒక మాట అన్న యోగం, ప్రకృతి దేహ సంయోగం యోగం, దానికి పరమాత్మ నామం ఒకటే సాధనం. అందరూ పరమాత్మ నామం చెయ్యండి, ప్రకృతితో సంయోగించండి, ప్రకృతినిచ్చేటువంటి సకల యోగాలని ఆనందంగా దైవీ కర్మలుగా అనుభవించండి. ధర్మాన్ని కాపాడండి. ధర్మస్య జయోస్సు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు గవాం సంరక్షణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.